రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను రవాణా చేసే బస్సులపై ప్రత్యేక దృష్టి సారించారు రవాణా శాఖ అధికారులు. విద్యా సంస్థల ప్రారంభానికి మరో 20 రోజుల సమయం ఉండగా విద్యా సంస్థలు రవాణా చేసే బస్సుల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు. రవాణా శాఖ కార్యాలయాలకు స్కూల్ బస్సుల ఫిట్నెస్ చెక్ చేసుకోవడం కోసం వస్తుండగా ఇప్పటికే 5,000 బస్సులు ఫిట్నెస్ చేయించుకున్నాయని తెలిపారు. రవాణా శాఖ నిబంధనలకు అనుగుణంగా బస్సులను నడపాలన్నారు. లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ రద్దుతో పాటు స్కూల్ యాజమాన్యాలపై చర్యలు ఉంటాయన్న రవాణా శాఖ అదనపు కమిషనర్ రమేష్తో హరిత ఫేస్ టు ఫేస్. స్కూల్ బస్సుల ఫిట్నెస్ పైన ప్రతి సంవత్సరం కూడా ఇటు రవాణా శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తుంది. ఈ సంవత్సరం కూడా ఇటు ఫిట్నెస్ తీసుకునేందుకు ఇటు స్కూల్ యాజమాన్యాలకైతే ఇప్పటికే రవాణా శాఖ అయితే అన్ని రకాల విధి విధానాలను జారీ చేశారు. అయితే ఎప్పటి నుంచి స్కూల్ బస్సులు ఫిట్నెస్ కోసం వస్తున్నాయి, ఇప్పటి వరకు ఎన్ని చేసుకుంటున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని బస్సులు ఉన్నాయి, ఇట్లాంటి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు రవాణా శాఖ కమిషనర్ ఉన్నారు. సార్, ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా స్కూల్ బస్సులు విద్యార్థులను తీసుకెళ్లేవి చాలా పటిష్టంగా భద్రత తీసుకోవాలని చెప్తుంటారు. ఈ సంవత్సరం ఎట్లా ఉండబోతుంది సార్? ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ బస్సులు కానీ కాలేజ్ బస్సులు కానీ మొత్తం ఒక 25,000 పైన ఉంటాయి. మనకు గ్రేటర్ పరిధిలో హైదరాబాద్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మేడ్చల్లో సుమారు 14,306 వెహికల్స్ ఉన్నాయి. హైదరాబాద్లో అయితే సుమారు 1,458 అన్నీ ఉన్నాయి. తర్వాత రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మేడ్చల్లో సుమారు 6,300 పైన ఉంటాయి. ఇప్పటివరకు సుమారు 5,000 మంది ఫిట్నెస్ చేయించుకున్నారు. ఈ 16th తర్వాత ఇవన్నీ కూడా మిగతా బస్సులన్నీ కూడా June 12th మామూలుగా స్కూల్ స్టార్ట్ అయ్యే టైంలో కానీ కాలేజ్ బస్సులు కానీ మిగతా కాలేజ్ స్టార్ట్ అయ్యే లోపల కానీ చేయించుకోవాలి. సో ఇన్ కేస్ స్కూల్ బస్సులు ఫిట్నెస్ లేకుండా రోడ్ ఎక్కితే మాత్రం వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. సీజ్ చేసి రిలీజ్ చేసి మళ్ళీ ఫిట్నెస్ లేకుండా జరిగితే మాత్రం మళ్ళీ పట్టుకుని వాళ్ళ మీద మేనేజ్మెంట్ కేసులు కూడా పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ బస్సు అనగానే మనకు ట్రాన్స్పోర్ట్ వెహికల్, ట్యాక్స్, ఫిట్నెస్, పర్మిట్, ఇన్సూరెన్సు, పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేటు, ఇవన్నీ వ్యాలిడ్ ఉంటేనే రావాలి. ఎందుకంటే మేము చెక్ చేసినప్పుడు కొన్ని వాళ్ళు ట్యాక్స్ కూడా కట్టున్నారు, పర్మిట్లు ఎక్స్పైర్ ఇవి ఉంటాయి. ఇవన్నీ ఏమైనా కానీ రేపు పొద్దున చిన్న యాక్సిడెంట్ అయినా వీటి క్లెయిమ్స్ అవి చాలా ఇబ్బంది అవుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఇవి అవాయిడ్ చేయాలి. తర్వాత కండిషన్ మామూలుగా ఇప్పుడు చిన్నపిల్లలు బస్ ఎక్కాలంటే 325 mm కంటే ఎక్కువ గ్యాప్ ఉండకూడదు. ఫుట్ ట్రైల్ కింద అంతకంటే ఎక్కువ ఉంటే మనం అలో చేయం ఫిట్నెస్. మళ్ళీ పైకి ఎక్కేప్పుడు వాళ్ళ హ్యాండ్ రైల్స్ ఉండాలి పట్టుకుని ఎక్కడానికి, ప్లస్ వాళ్ళ బ్యాగ్స్ పెట్టుకోవడానికి సఫిషియెంట్ స్పేస్ ఉండాలి. తర్వాత కండిషన్ ఆఫ్ సీట్స్ ఇవన్నీ కూడా బాగుండాలి. తర్వాత స్కూల్ బస్సులో ఏంటంటే కాన్వెక్స్ మిర్రర్ ఉండాలి, అంటే స్కూల్ పిల్లలు ఎలా ఉన్నారు లోపల కనబడుతుంది అనమాట. స్పీడ్ గవర్నర్ ఉండాలి, 60 km కంటే మించకూడదు స్పీడ్. తర్వాత ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉండాలి. తర్వాత వీళ్ళు పిల్లలు బయట పెట్టకుండా హ్యాండ్ రైల్స్ మనకు గ్రిల్స్ పక్కకు కిటికీలకు గ్రిల్స్ ప్రాపర్ ఉండాలి విండోస్కి, లేకపోతే చైర్ ఫిట్నెస్. సో ఇలా రూఫ్ టాప్ కానీ తర్వాత ఇవన్నీ కండిషన్ ఆఫ్ ద వెహికల్, ఎలక్ట్రికల్, మెకానికల్, యాంబర్ లైట్స్ పైన డిస్ప్లే చేయాలి చుట్టుపక్కల, ఎందుకంటే స్కూల్ బస్ అని తెలియడానికి. ముఖ్యంగా ఎల్లో కలర్ ఉంటుంది, బట్ యాంబర్ లైట్స్ కూడా డిస్ప్లే చేయాలి. సో ఇవన్నీ కండిషన్ బాగుంటేనే ఫిట్నెస్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, ముఖ్యంగా డ్రైవర్ విషయంలో ఏజ్ కావచ్చు, హెల్త్ విషయంలో మీరు ఎట్లాంటి గైడ్లైన్స్ పాటించాలని సూచిస్తుంటారు? మీరు అన్నట్లు డ్రైవర్ ఏజ్ 60 years కంటే పెంచకూడదు, అంతకంటే ఎక్కువ ఉంటే అలో చేయం. అట్లాగే వీళ్ళకి 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ స్కూల్ బస్సులు కానీ కాలేజ్ బస్సులు నడపడానికి. తర్వాత యాక్చువల్గా మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే every 3 monthsకి వీళ్ళకు టెస్ట్ చేయాలి. ఐసైట్ కానీ ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ కొన్ని బుక్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో అంటే ఇప్పుడు ఆర్టీసీలు అయితే బ్రీత్ అనలైజర్ పెట్టి చెక్ చేస్తారు. మరి కొన్ని స్కూల్స్ కాలేజ్ పెద్ద అయితే వాళ్ళు కూడా ఒక బ్రీత్ అనలైజర్ కొనుక్కొని డ్రైవర్ రోడ్డు మీద బస్ ఎక్కే ముందు కంపల్సరీగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకుండా ఎక్కుతున్నారని కూడా ఎన్షూర్ చేస్తే బెటర్. రాను అట్లాంటి పరిస్థితులు రావచ్చు. అట్లీస్ట్ అంటే సింగిల్ వెహికల్ కాకపోయినా కొన్ని పెద్ద స్కూల్స్ కాలేజెస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి, కాంట్రాక్టర్స్ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎట్టి పరిస్థితులు చేయకుండా చూడాలి. ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు, ప్లస్ ఓవర్లోడింగ్ ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని ఎక్కువ మంది తీసుకెళ్ళకూడదు. తర్వాత ఇంకా టర్న్స్లో అక్కడ ఇక్కడ జాగ్రత్తగా, పిల్లలు ఎస్పెషల్లీ ర్యాష్గా నడిపితే పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత పిల్లలు ముఖ్యంగా డ్రైవర్ ఏంటంటే ఈ బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి బస్సెస్కి. డ్రైవర్కి ఏదైతే చుట్టుపక్కల ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ సైడ్ కానీ కనబడదేవో వాటన్నీ బ్లైండ్ స్పాట్స్ ఉంటారు. పొరపాటున అక్కడ పిల్లలు ఉంటే వీళ్ళు రివర్స్ తీసుకున్నా లేకపోతే ఇంకా పక్క పోయినా కానీ అక్కడ ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ వాటిల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి డ్రైవర్స్. సో ఇవన్నీ కూడా ఎడ్యుకేట్ చేయడానికి మా కమిషనర్ గారు ఏం చెప్పారంటే, IDTR సిరిసిల్లలో ఉంది, ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్. అక్కడ 3 days రిఫ్రెషర్ ట్రైనింగ్ అండర్గోవాలి కంపల్సరీ. ప్రతి స్కూల్ బస్సు కాలేజ్ మేనేజ్మెంట్స్ పంపాలి. ఇన్ కేస్ వాళ్ళు అక్కడ పోకపోతే వాళ్ళ పర్మిట్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు అనే సర్క్యులర్ కూడా ఇచ్చారు. సో దెర్ఫోర్ ఆల్ స్కూల్ కాలేజ్ మేనేజ్మెంట్ రిక్వెస్ట్ ఏంటంటే IDTR సిరిసిల్ల ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సిరిసిల్లలో ఉంది, అక్కడికి వెళ్ళి 3 days రిఫ్రెషర్ అండర్గోతే వాళ్ళకు కూడా ఏంటంటే సంవత్సరం మొత్తం సేఫ్గా నడుపుతారని ఒక డిపార్ట్మెంట్ యొక్క విషయం. అంటే ప్రతి ఏటా స్కూల్ బస్సుల సంఖ్య ఎంత పెరుగుతుంది సార్? ఈ 15 years దాటిన బండ్లకు సంబంధించి మీరు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 15 years దాటిన బండ్లు రోడ్డు మీదకి ఎక్కకూడదు, స్కూల్ బస్సు కానీ కాలేజ్ బస్సు కానీ. వాళ్ళు స్క్రాప్ అని చేయాలి,
లేకపోతే వేట కేటగిరీ కాంట్రాక్ట్ క్యారేజ్, ఆమ్నిబస్ అంటే ప్రైవేట్ సర్వీస్ వెహికల్ అంటే కంపెనీస్కి, వాటికైతే రిస్ట్రిక్షన్ ప్రస్తుతానికి లేదు. అట్లీస్ట్ అంటే హైదరాబాద్లో లేదు. హైదరాబాద్ దే ఆర్ నాట్ అలౌడ్. హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో దే ఆర్ నాట్ అలౌడ్. ఇన్ కేస్ అవుట్ సైడ్ అయితే చేసుకోవచ్చు. జనరల్గా ఏంటంటే వీళ్ళు వేరే స్టేట్స్కి అమ్మేసుకుంటుంటారు, అంటే రకరకాల ఎక్కడైనా వాడుకుంటారు. సో 80%లో 15 years దాటిన బండ్లు జనరల్గా స్క్రాప్ అవుతాయి. మోస్ట్ ఆఫ్ ద వెహికల్స్ స్క్రాప్ చేస్తారు. స్క్రాప్ చేసినా డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఒకవేళ స్క్రాప్ చేయాలంటే రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, అక్కడే స్క్రాప్ చేసుకోవాలి. బయట ఇన్ఫార్మల్గా స్క్రాప్ చేసుకోవడానికి లేదు, ఎందుకంటే రికార్డులో పక్కా స్క్రాప్ అయిపోతుంది కాబట్టి. సో ఇలాంటివన్నీ ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది. ఓకే సార్, అంటే గతం కంటే ఇప్పటికి మన కొత్త వాహనాల సంఖ్య పెరిగిందా? దాంతోపాటు ఇప్పుడు మొత్తం ఆన్లైన్ సేవలు అయ్యాయి కదా, ఈ మొత్తం ఫీజుల రెన్యువల్ కావచ్చు, వీటికి సంబంధించి ఎట్లా ఉంది సార్? బస్సెస్ విషయమా లేకపోతే జనరల్గా? బస్సెస్ ఇంకా మేము ఆన్లైన్ చేయలేదు. ఫిట్నెస్ మామూలుగా మాన్యువల్ చేస్తారు. ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి ఇంకా చేయలేదు. రిజిస్ట్రేషన్ కానీ అదర్ ట్రాన్సాక్షన్ కానీ ఇంకా వాహనంలోకి మనం వెళ్ళలేదు. నాన్ ట్రాన్స్పోర్టే స్టెబిలైజ్ అయింది ఆల్మోస్ట్. సో ఇవన్నీ ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉంది. స్పెషల్ డ్రైవ్ June 12 తర్వాత కండక్ట్ చేస్తాం. June 12 తర్వాత ఎప్పటివరకనే కాదు, అన్ని బస్సులు ఫిట్నెస్ అయ్యేంత వరకు స్పెషల్ డ్రైవ్ ఉంటుంది. ఈ ఫిట్నెస్ చెక్స్ చేయించుకోవడంతో పాటు ఇటు యాజమాన్యాలు కూడా బస్సు డ్రైవర్లకు సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే ఇటు యాజమాన్యాలకు కూడా పోలీస్ కేసులు బుక్ చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మధుతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.